హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు సమాధానం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన స్క్యూడ్ గేమ్ 3 భయ్య. నిజానికి ఈ సీజన్ చూసిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పొచ్చు. నేనే కాదు చాలామంది అయితే ఎమోషనల్ అయ్యింటారు భయ్య. అసలు అంటే 2లో వచ్చేసి యాక్చువల్గా వాళ్ళని చంపుకుంటూ పోతుంటారు. అసలు సరదాగా ఉంటుంది, కొంచెము గేమింగ్ పరంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అయితే 3లో అలా ఏముండదు భయ్య. స్టోరీ పరంగా చూస్తే కరెక్ట్గానే ఉంటుంది, కానీ మనకి ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంటే గేమింగ్లో తక్కువ అనిపిస్తుంది, కానీ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి భయ్య. అసలు వాళ్ళ అమ్మే వాళ్ళ కొడుకుని చంపడము అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఆ సీన్లు అయితే కొన్ని సీన్లు నాకు లిటరలీ అసలు మన సినిమాలు ఎలా ఉంటాయో కొన్ని తెలుగు సినిమాలు దానికంటే బాగున్నాయేమో అన్న టైప్లో అనిపించింది కొన్ని సీన్లు అయితే. ఇంకా ఒక పాప కోసం మొత్తము సీజనే అయిపోతుందని చెప్పొచ్చు. ఆ పాపే మొత్తం లీడ్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే 2 రోజుల క్రితం పుట్టిన పాపే మొత్తము మొత్తం ప్రైజ్ మనీ మొత్తం గెలుచుకొని వెళ్ళిపోతుందని చెప్పొచ్చు బే. అయితే మ్యాటర్ వచ్చేసి ఆ పాపను కాపాడడం కోసమే అంటే ఒక తల్లి ఒక బిడ్డను చంపేస్తుంది, అలాగే ఆయమే ఊరేసుకొని చచ్చిపోతుంది తర్వాత. అలాగే వాళ్ళ మమ్మీ కూడా, పాప వాళ్ళ మమ్మీ కూడా చనిపోతుంది. మన హీరో కూడా చనిపోవాల్సి వస్తుంది భయ్య. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంతవరకు ఒక డైలాగ్ కూడా చెప్తాడు హీరో. అంటే 456 అనే నెంబర్ ఆయన వచ్చేసి మేమేం గుర్రాలు కాదు మనుషులము, మా మీద పందాలు కట్టేకి అని చెప్పేసి ఒక హైట్ నుంచి దూకేయడం అనేది జరుగుతుంది భయ్య. అంటే గేమ్ ఆడేతా నుంచి నాకు లిటరలీ ఆ సీన్ చూసిన తర్వాత అరే ఏంట్రా ఇది, హీరో చనిపోయాడు అన్న టైప్లోనే అనిపించింది. కానీ ఎందుకు చనిపోయాడు అని ఆలోచిస్తే మాత్రం అసలు అద్భుతంగా అనిపించింది భయ. సిరీస్ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది అని చెప్పొచ్చు. అంటే మనం అనుకున్నాము చాలా వరకు ఏంద్రా వీళ్ళు చంపుకునే ఉన్నారు అని చెప్పేసి. కానీ అది చూసిన తర్వాత లిటరలీ నాకైతే ఇది కదా వీళ్ళు మనకు చెప్పాల్సి అనుకునేది అని చెప్పేసి నాకైతే లిటరలీ నేనైతే ఎమోషనల్ అయ్యా అని చెప్పొచ్చు భయ్ ఆ సీన్ చూసిన తర్వాత. అయితే ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.